ఏంటి? ఫుడ్ ఆర్డర్ చేశారా? ఫుడ్ ఆర్డర్ చేసింది ఈయన కాదండి, బాలరాజు గారు. వాడెవడు? ఫుడ్ ఆర్డర్ చేశారు కదండి, అయితే అతనికి ఇవ్వండి. నాకెందుకు ఇస్తున్నారు? ఈ అడ్రస్సే ఇచ్చారండి. నా పేరు సూరిబాబు. బాలరాజ్ ఎవరో నాకు తెలీదు. ఒక్క నిమిషం ఉండండి. మీరు డయల్ చేసిన నంబరు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడినది. స్విచ్ ఆఫ్ అని వస్తుంది, ఇంకొకసారి ట్రై చేస్తాను. మీరు డయల్ చేసిన నంబరు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడినది. ఏమైంది? నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుందండి. ఫుడ్ ఆర్డర్ చేసినోడు రాంగ్ అడ్రస్ ఇచ్చి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారంటేనే వాడెవడో నీకు బాగానే టోపీ పెట్టాడనుకుంటా. నేనైతే బాలరాజును కాదు. వాడెక్కడున్నాడో పోయి చూసుకోండి. పదవే. అడ్వాన్స్ ఇచ్చాడు, అడ్రస్ ఇచ్చాడు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందండి. మీరు డయల్ చేసిన నంబరు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడినది. ఏమైందన్నా? ఏం లేదురా, ఇంటి ఓనర్ చెప్పింది కరెక్టే. ఈ బాలరాజ్ గాడు మోసం చేశాడు. ఇంత పెద్ద ఆర్డర్ డెలివరీ ఇవ్వకుండా ఆగిపోయిందంటే ఏంటి పరిస్థితి? పెద్ద ఆయన ముందు తలదించుకోవాలి కదా. పెద్దయ్య గారు, మనిషి మాటలు నమ్మకంగానే కనిపించాయి. 50% అడ్వాన్స్ ఇచ్చాడు, పూర్తి వివరాలు రాసిచ్చాడు. ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఆ మనిషి మోసగాడని అనుకోం కదా పెద్దయ్య గారు. 1000 భోజనాలు. వాటిని ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి. పెద్దయ్య గారు, ఏటి పెద్దయ్య గారు? వాణ్ణి నువ్వు ఎంత నమ్మావో నాకు తెలియదు, కానీ నేను మాత్రం నిన్ను చాలా నమ్మా. తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టావు. ఇక్కడ ఒక ట్రక్కే ఉంది, ఇంకా 2 ట్రక్కుల నిండా ఫుడ్ ఉంది. అవన్నీ ఏం చెయ్యాలో. ఇక్కడ కాదు, మిగతా విషయాలు లోపలికెళ్ళి మాట్లాడుకుందాం. 50 భోజనాలకి 100 భోజనాలకి పెద్దగా వివరాలు అవసరం లేదు, కానీ 1000 మందికి స్పెషల్ మీల్స్ ఆర్డర్ అంటే సామాన్యమైన విషయం కాదు. 20 లక్షల రూపాయల కాంట్రాక్ట్. ఎంత జాగ్రత్తగా ఉండాలి? అడ్రస్ రాసిచ్చాడు సార్, కానీ అది ఫేక్ అడ్రస్. ఈ విషయం మీరు తెలుసుకోవాల్సింది ఫుడ్ డెలివరీ చేసేటప్పుడు కాదు, చేయడానికంటే ముందు. పెద్దయ్య గారు, ఆ మనిషిని చూస్తే మాట్లాడకు దీప. నిన్ను చూస్తుంటేనే మాట్లాడడానికి చాలా చిరాగ్గా ఉంది. ఇంతకుముందు కూడా ఇలాగే జరిగింది. నీ అజ్ఞానంతో శాండల్వుడ్ మీడియా ఆర్డర్ పోగొట్టారు. ఆ రోజు నువ్వేమన్నావు? ఒకసారి మోసపోవడం మంచితనం, రెండోసారి మోసపోవడం చేతకానితనం అని అన్నావు కదా. ఒకసారి మోసపోవడం మంచితనం, రెండోసారి మోసపోవడం చేతగానితనం. నీ మాట ప్రకారంగా చూసినా ఇది నీ చేతకానితనమే కదా. నేను ఆ రోజు మరో మాట కూడా చెప్పా. నీకప్పగిచ్చిన బాధ్యతకి నువ్వే జవాబుదారి. ఏం జరిగినా పూర్తి బాధ్యత నీదే. నేను నిన్నే అడుగుతానన్నాను. అన్నానా లేదా? అన్నారు. మరిప్పుడేం సమాధానం చెప్తావు? ఇది నీ చేతకానితనంలా లేదు. మీలాంటి వాళ్ళని పెట్టుకొని పనిచేయటం మా చేతకానితనంలా ఉంది. పెద్దయ్య గారు, పరువు తీసావు కదమ్మా, తల దించుకునేలా చేశావు. ఈ విషయం ఈ 4 గోళ్ల మధ్యలో ఉండిపోతుంది అనుకున్నావా? ఒకడు మన ఆఫీస్కొచ్చి ఫుడ్ ఆర్డర్ చేసి మనల్నే మోసం చేశాడు అంటే మనం ఎంత నిర్లక్ష్యంగా ఉన్నామో మనకు అర్థమవుతుంది, మనం ఎంత అసమర్థులమో బయట జనాలకు అర్థమవుతుంది. ఇంకా మన అదృష్టం బాగుండి 50% అడ్వాన్స్ ఇచ్చాడు. లేదంటే నష్టం మీరిప్పుడు పడే బాధ కంటే ఎక్కువగా ఉండేది. మోసం చేయాలనుకున్నవాడు 10 లక్షలు చెక్ ఎందుకిస్తాడు? ఎక్కడో ఏదో తేడా జరుగుంటుంది సార్. సార్, ఏమైంది? కస్టమర్ ఇచ్చిన చెక్కు బౌన్స్ అయింది సార్. అడ్వాన్స్ పేరుతో వాడెవడో మనల్ని పూర్తిగా ముంచేశాడు సార్. ముంచింది వాడు కాదు వంశీ,
ఇదిగో ఈ దీప. వాడు తక్కువ అమౌంట్కి అడిగినప్పుడే నాకు అనుమానం వచ్చింది. కాని నా మీద పంతానికి పోయి దీప తక్కువ రేటుకే ఆర్డర్ తీసుకుంది. నేను ఆ బడ్జెట్లో చేయగలనని నమ్మే ఆర్డర్ తీసుకున్నాను జోష్న. ఏంటి ఆర్డర్ తీసుకునేది? నాన్న బ్యాంక్ హాలిడే నాడు వాడు చెక్ ఇచ్చాడంటే కాస్త ఆలోచించాలి కదా దశరథ. 20 లక్షల ఆర్డర్ వచ్చిందని సంబరపడిపోవడమే కానీ దాని తాలూకా పూర్తి వివరాలు తెలుసుకోలే జ్ఞానం మాత్రం లేదా? జ్ఞానం ఎందుకుంటుంది? నష్టం తనకైతే జాగ్రత్త పడేది తనకి కాదు కదా. కొన్ని విషయాల్లో దీపకి ఇబ్బందులున్నాయని సాయంగా మనిషిని పెట్టుకోమన్నాం. మనిషే లేనప్పుడు నష్టం వేలల్లో ఉంటే ఆ మనిషి వచ్చాక నష్టం లక్షల్లోకి మారింది. మీరేదో ఒక నిర్ణయం తీసుకోకపోతే చివరికి ఆ బ్రాంచ్ని క్లోజ్ చేయాల్సొస్తుంది. నేను ఆ పనే చేయాలనుకుంటున్నాను. బ్రాంచ్ని క్లోజ్ చేయటం ఏంటి నాన్న? అంతకు మించిన దారి కనిపించడం లేదు దశరథ. ఇక్కడ మనం డబ్బు ఒకటే నష్టపోవటం లేదు, మన పేరు మర్యాద కూడా నష్టపోతున్నాం. నా ఇన్నేళ్ల రెస్టారెంట్ వ్యాపారంలో నాకు ఇంత పెద్ద నష్టం ఎప్పుడూ జరగలేదు. నష్టాలు వచ్చుండొచ్చు కానీ ఇలా మోసపోలేడు. ఎవరో చేసిన మోసానికి దీప మాత్రం ఏం చేస్తుంది నాన్న? ఈ పోటీ ప్రపంచంలో వ్యాపారం చేయాలంటే మంచితనం ఒకటే సరిపోదు దశరథ. మన మీద గెలవడానికో మనల్ని రోడ్డు మీదకి ఏర్చడానికో జరిగే మోసాల్ని కూడా అర్థం చేసుకోవాలి, జాగ్రత్త పడాలి. కానీ దీపా జాగ్రత్త పడేటట్టు ఏం కనిపించట్లేదు. ఆర్డర్ వచ్చింది, డెలివరీ చేసేశాను, ఇప్పుడు మొత్తం భోజనాలు తీసుకొచ్చి ఆఫీస్ ముందు నిలబెట్టారు. అవి ఎంత ఖరీదైన వంటలైనా వాటికి విలువ ఉండేది ఈరోజు సాయంత్రం వరకు. ఆ తర్వాత పారబోయడానికే తప్ప ఇంకెందుకు పనికిరాదు. అందుకే పెద్దలెప్పుడో మాట చెప్తూ ఉంటారు, కారులో 4 తింగరోళ్ళుండి డ్రైవర్ తెలివైనోడైతే అనుకున్న టైంకి అనుకున్న ప్లేస్లో వాళ్ళని దింపుతాడు. అదే కారులో 4 తెలివైనోళ్ళుండి డ్రైవర్ తింగరోడైతే బండి రాంగ్ రూట్లో తిరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మనమంతా డ్రైవింగు దీప చేతికిచ్చాం, బండి రాంగ్ రూట్లోనే వెళ్తుంది. మరి అసలే నష్టాల్లో ఉన్న బ్రాంచ్కి మరో 20 లక్షల నష్టం అంటే దాన్ని కంటిన్యూ చేయడం కంటే క్లోజ్ చేయడమే మంచిది. అప్పుడు శివనారాయణ గారికి రెస్టారెంట్ నడపడం చేత కాదు, బ్రాంచ్ క్లోజ్ చేసేశారు అంటారు. అనని అనిపించే పరిస్థితికి దీప తీసుకొచ్చినప్పుడు జనం అనడంలో తప్పే ఉంది. పెద్దయ్య గారు, ఇంకెక్కడ మిగిలిందిరా పెద్దరికం? ఒకడి చేతిలో మోసపోయి అది చచ్చిపోయింది. నువ్విప్పుడు పెద్దయ్యగారు కాదు, ఎందుకు పనికిరాని అయ్యగారు అని పిలు. తప్పు జరిగింది పెద్దయ్య గారు. సరిదిద్దుకోవడానికి నాకు ఒక అవకాశం ఇవ్వండి. ఎలా సరిదిద్దుకుంటావ్? ఎలా సరిదిద్దుకుంటుందో తనిష్టం. నష్టం జరుగుతుంది తనకు సంబంధించిన బ్రాంచ్లో కాబట్టి ఆ నష్టాన్ని పూడ్చే బాధ్యత కూడా దీపే తీసుకోవాలి. కేవలం ఈ నష్టం ఒక బ్రాంచ్కి మాత్రమే పరిమితమే ఉండిపోదు, మొత్తం సంస్థకి ఎఫెక్ట్ అవుతుంది. చేసిన తప్పుకి ఎక్కడ భార్య మీద యాక్షన్ తీసుకుంటారో అని ముందుగానే జాగ్రత్త పడుతున్నావా బావా? అయితే బాధ్యత నువ్వు తీసుకుంటావా? నేనెందుకు తీసుకుంటాను? మరెందుకు మాట్లాడుతున్నావు? రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మన తప్పు లేకపోయినా మనకి యాక్సిడెంట్ జరగొచ్చు. అక్కడే ఏడుస్తూ కూర్చోం కదా, తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తాం. ఇక్కడ అదే జరుగుతుంది. ఇదిగో ఈ మట్టి మనిషి ఉంది కదా, ఈవిడికున్న చెడ్డ అలవాటు ఏంటంటే అందర్నీ గుడ్డిగా నమ్మటం. నవ్వుల వెనక విషాలుంటాయని, అందంగా మాట్లాడే మాటల వెనక లోతైన గోతులుంటాయని ఈ మనిషికి తెలీదు. ఎందుకంటే
ఈ మనిషి మట్టి మనిషి. మట్టికి కల్మషం ఉండదు. నీరు పోసినా తీసుకుంటుంది, విషం పోసినా తీసుకుంటుంది. ఒక ఆర్డర్ వచ్చిందని చిన్నపిల్లలా సంతోషపడింది. దీపకి నా దిష్టే తగులుతుందేమో అనుకున్నాను. కాని ఎవరి దిష్టో గట్టిగానే తగిలింది. తను కడుపుతో ఉందని తెలిసినా నిన్నట్నుంచి ఆర్డర్ డెలివరీ చేసేంతవరకు దాని గురించి ఆలోచిస్తుంది. కస్టమర్కి మంచి క్వాలిటీ భోజనం ఇవ్వాలి, దీనివల్ల మనకి 10 ఆర్డర్లు రావాలి, ఈ సంస్థలోనే నా బ్రాంచ్ నంబర్ 1గా ఎదగాలి, పెద్దాయి నన్ను మెచ్చుకోవాలి, ఇలా ఇలా ఏవేవో రాత్రంతా చెప్తూనే ఉండు. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నావు దీపా? నువ్వు పడుకుంటేనే నీ కడుపులో ఉన్న బిడ్డ పడుకుంటుంది అని తిడితే తనేముందో తెలుసా తాత? పెద్దాయన గౌరవం కోసం నేను నా బిడ్డ ఇద్దరం కష్టపడతా ఉంది. తన కష్టం ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీర్ అయిపోకూడదు సార్. తనకొక్క అవకాశం ఇవ్వండి. ఇవ్వకు తాత. ఇవ్వకపోతే ఎలా నిరూపించుకుంటుంది? నిరూపించుకున్నది చాలు. ఆల్రెడీ నేను ఒకసారి అవకాశం ఇచ్చాను. ఇదే మొదటిసారి, ఇదే ఆఖరిసారి అని కూడా చెప్పారు. ఇప్పుడు మరోసారి క్షమించి నా మాట మీద నేనే నిలబడకుండా ఉండమంటావా? అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను. చెప్తాను వినండి. కంపెనీకింత నష్టం తీసుకొచ్చిన దీప మళ్ళీ ఈ సంస్థలో అడుగు పెట్టడానికి వీల్లేదు. తన నిర్లక్ష్యానికి బలైంది ఈ సంస్థ మర్యాద కాబట్టి మళ్ళీ జీవితంలో దీప ముఖం నేను చూడు. ఈ నష్టాన్ని ఏదోలా నేనే భరిస్తాను. ఇంక నువ్వు బయలుదేరు. పెద్దయ్య గారు, నేను చెప్పడం పూర్తయింది. ఇంక నువ్వు బయలుదేరు. పెద్దయ్య గారు, నాకు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నాకు నాకు సరిదిద్దుకోవడానికి ఒక్క అవకాశం ఇవ్వండి. ఒక్క అవకాశం ఇవ్వండి సార్. ఒక్క అవకాశం ఇవ్వడంలో తప్పు లేదేమో నాన్నా. ఇవ్వద్దు తాత. నువ్వు పైకిలే. నీకు నేను అవకాశం ఇస్తున్నాను. థ్యాంక్స్ పెద్దయ్య గారు. కానీ ఒక్క షరతు. చెప్పండి. ఆ 1000 భోజనాలకి ఉన్న విలువ సాయంత్రం వరకు. సాయంత్రం లోపు ఆ భోజనాల్లో ఒక్క మెతుకు కూడా మిగలటానికి వీల్లేదు. అంతా సేల్ అయిపోవాలి. అప్పుడే నీ సమర్థత బయటపడు. ఆర్డర్ తీసుకున్నది నువ్వే కాబట్టి కార్తీక్ చెప్పినట్టు బాధ్యత కూడా నువ్వే తీసుకోవాలి. ఏం చేస్తారో చేయండి. నాకు డబ్బు నష్టం గాని పరువు నష్టం గాని జరగడానికి వీల్లేదు. మోసపోయిన మనిషిగా నేను నా ఎంప్లాయీస్ ముందు తిరగలేను. ఏం చేస్తారో చేయండి. మీకు సాయంత్రం వరకే టైం ఇస్తున్నాను. దీప ఏం చేయలేకపోతే? దీప ఈ సంస్థ వదిలి వెళ్ళిపోతుంది. జోస్న సీఈఓ అవుతుంది. ఆఫీస్లోనే కాదు, నా ఇంట్లో కూడా దీప అడుగు పెట్టడానికి వీర్లేదు. ఇది కదా మనకు కావాల్సింది.
అంటే తప్పు చేసిన మనిషికి ఇలాంటి శిక్ష పడాలి కదా అంటున్నాను. ఇక మీరు వెళ్ళొచ్చు. ఏం చేస్తారో చేయండి. సాయంత్రం వరకు ఎవరు నా కంటికి కనిపించకండి. వెళ్ళండి. రే పొగరబోతుడా, కాఫీ తాగు. లోపల జరిగిన దానికి తల బద్దలైపోతూ ఉంటుంది. ఏం చెయ్యాలో తెలియక మతి పోతూ ఉంటుంది. ఇలాంటి టైంలో కాఫీ చాలా చాలా అవసరం. తాగు తాగు తాగు. మాట అనగానే వెంటనే కౌంటర్లిస్తావు కదా, ఈసారేమైంది? నోరు పడిపోయిందా? గొంతులో నుంచి మాట బయటికి రావడం లేదు. పాపం, నీకిది కష్టకాలవే. ఇంత పెద్ద మోసాన్ని తట్టుకోవడం కష్టమే. అమాయకంగా భలే మోసపోయారా. మోసపోలేదు, మోసం చేశారు. ఎవరు? బయటి వాళ్ళు కాదు, తెలిసిన వాళ్లే. అదే ఎవరు అని అడుగుతున్నాను. నువ్వే. గెలవడానికి నువ్వెంత నీచానికైనా దిగజారిపోతావని ఆ మాణిక్యంగాడి గొడవలో అర్థమైంది. ఏంట్రా వాగుతున్నావు? సాక్ష్యం లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడావంటే ఏం చేస్తావ్? నేనేం చేయాల్సిన అవసరం లేదురా. మీ చావుని మీరే కొని తెచ్చుకుంటున్నారు. 5వ తరగతి కూడా పూర్తి చెయ్యని ఆ వంటలక్క ఇంత పెద్ద కంపెనీకి సీఈఓ అయిపోతుంది అంటే నువ్వెలా నమ్మవ్రా? ఇంత చదువుకున్నావు, వెనక ముందు ఆలోచించకుండా దానికి సాయంగా ఉండడానికి ఎలా వచ్చావు? నీ సలహాలు, నీ సూచనలు నాకేం అవసరం లేదు. గెట్ లాస్ట్. సలహాలు కాదు కాని నీకొక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటది? నీకు 2 దారులున్నాయి. ఒకటి, మీరు ఆల్రెడీ ఓడిపోయారు కాబట్టి ఈవినింగ్ లోపు ఇక్కడ్నుంచి సైలెంట్గా పారిపోవడం. 2, నాతో చేతులు కలుపు. నువ్వు ఎలాగో జాదుగాడివి. లేని దెబ్బలు ఉన్నట్టు నటించి దీపని, మా బావని కూడా మోసం చేశా. ఆ మాటకొస్తే మా ఫ్యామిలీనే చీట్ చేసి మా ఇంట్లో అవుట్ హౌస్లో సెటిల్ అయ్యా. నెక్స్ట్. నేనెలాంటిదాన్నో కూడా నీకు తెలుసు కాబట్టి నువ్వు నాతో చేతులు కలిపావే అనుకో, కలిపితే నీకు మంచి పోస్ట్ ఇస్తాను. ఎక్కడా? నా ఆఫీస్లో. నేను ఒకరి కింద పనిచేయను. నాతో కలిసి పనిచేయి. దానికి ఒక అర్హత ఉండాలి. ఓడిపోయేవాడికి ఎదురొచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవడం తప్ప ఇచ్చేవాడి అర్హత గురించి మాట్లాడే రైట్ ఉండదు. నా ఓటమిని నేను డిసైడ్ చేయాలి, నువ్వు కాదు. ఎందుకురా నీకంత పొగురు? అసలు నీకర్థమవుతుందా? నువ్వు దీప ఒకటి చేతిలో మోసపోయారు. లెక్కలు రాస్తే నష్టం 20 లక్షలకు పైనే ఉంటుంది. అయితే మా ఇంట్లో జీతం లేని పని మనిషిలా బ్రతికే ఆ దీప ఈ 20 లక్షల అప్పుని కష్టపడి తీర్చాలంటే దాని జీవితం సరిపోదు. దానికోసం నువ్వెందుకు నీ లైఫ్ని నాశనం చేసుకుంటావు? ఇంకా? 1, పారిపోవడం. 2, నా ఆఫర్ని యాక్సెప్ట్ చేయడం తప్ప నీకు వేరే దారి లేదురా. కాఫీ బాగుంది, థ్యాంక్ యూ. నేను చెప్తుంది నీకు అర్థమవుతుందా? ఒకరు ఆఫర్ ఇస్తే తీసుకోను, నాకు ఆఫర్ నచ్చితే తీసుకుంటాను. ఆఫర్ నచ్చాలంటే ఏం చెయ్యాలి? ఆఫర్ చేసే మనిషి కూడా నచ్చాలి. గతంలో మన మధ్య ఉన్న గొడవలు మర్చిపోదాం. ఇంకేంటి? అయితే నీకో మాట చెప్పాలి. ఏంటి? ఐ లవ్ యూ. రేయ్, నాకు తెలుసురా
ఏమన్నావురా అన్నాననుకో, నువ్వు మళ్ళీ మాట మార్చి నేను ఐ లవ్ యూ అనలేదు, థ్యాంక్ యూ అన్నాను అంటావ్. అనకపోతే ఏంటి? నేను ఏది రెండోసారి చెప్పను. రెండోసారి చెప్పడానికి కూడా నువ్వు ఉండవులే, పోరా. ఆ వంటలక్క వండిన వంటలు ఏం చెయ్యాలో తెలియక ఏ మూలన కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. పోయి ఓదార్చు. అంతకు మించి మీరిద్దరు చేసేది ఏమీ లేదు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ కాఫీ చాలా బాగుంది. వెళ్ళరా వెళ్ళు. ఈ పొగరు ఈవినింగ్కి దిగిపోతుందిలే. ఏంటండి ఇలా జరిగింది ఏంటా అని బాధపడుతున్నారా? ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. ప్రెజెంట్లో ఉన్న సమస్యలకి గతంలో ఉన్న అనుభవాలే పరిష్కారాలవుతాయంటారు. ఇలాంటి ప్రాబ్లం నేనెప్పుడూ ఫేస్ చేయలేదు. నాకు తెలిసిన దాన్ని బట్టి మీరు గతంలో ఇడ్లీ బండి నడిపేవారు, రైట్ ఆర్ రాంగ్? నిజమేనండి. దాని గురించి ఏమైనా చెప్తారా? నాకు ఊహ తెలిసే నాటికే మా నాన్న కుబేరా ఒక ఇడ్లీ కొట్టు నడుపుతూ ఉండేవారు. అప్పుడేదైనా కష్టం వచ్చిందా? వీరన్న ముందొచ్చిన వాళ్ల పేర్లిలా చీటీ తీసి వాళ్లలో ఎవరి పేరైతే ముందుగా వస్తుందో ఆ రోజు వాళ్లకి తిన్నంత టిఫిన్ ఫ్రీగా పెడదామని నా దీపతల్లే ఈ స్కీమ్ పెట్టింది. కస్టమర్లు రాక బిజినెస్ సరిగా జరగడం లేదని మా నాన్న చెప్తే టిఫిన్ చేసిన వాళ్ళకి లాటరీ తీసి లాటరీ తగిలిన వాళ్ళకి నెక్స్ట్ డే టిఫిన్ ఫ్రీగా ఇచ్చేవారు. గుడ్ ఐడియా. ఇంకొంచెం చెప్పండి. అంతే. అంటే ఎప్పుడైనా ఫుడ్ మిగిలిపోతే ఏం చేసేవారు? నేనైతే మిగిలిపోయిన ఫుడ్ని ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి బయట ఉన్న పేదవాళ్ళకి ఫ్రీగా పంచిపెట్టేదాన్ని. తీసుకోమ్మా. వద్దొద్దు, డబ్బులొద్దు. కొన్నిసార్లు అయితే వాళ్ల కోసమే మిగిల్చేదాన్ని. అంతేకాని ఏనాడూ మిగిలిపోయిన ఫుడ్ని ఇంటికి తీసుకెళ్లలేదు. పదండి. ఎక్కడికి? ప్రెజెంట్లో మన సమస్యకి మీ గతమే పరిష్కారమైంది. అర్థం కాలేదు. నాకు ఐడియా వచ్చింది, చెప్తాను పదండి. ముందు మనం డిస్కస్ చేసుకుని తర్వాత పెద్దాయన దగ్గరికి వెళ్దాం. మళ్ళీ పెద్దాయన దగ్గర కంటే మనం పడిపోయాం, ఓడిపోలేదు. మళ్ళీ లేచి నిలబడదాం. పదండి.